హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రెట్టి ప్యారడైస్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఈ రోజు అయితే ఒక డే వ్లాగ్ మీతో షేర్ చేస్తున్నానండి. సో ఇదే వ్లాగ్ లో చేతన్కి విటమిన్ ఏ డ్రాప్స్ అయితే వేయించాము అండ్ దాంతో పాటు చేతన్ కోసం ఒక సేవింగ్ స్కీమ్ అయితే పోస్ట్ ఆఫీస్ లో స్టార్ట్ చేసాము. సో ఇవన్నీ కూడా ఈ వ్లాగ్ లో షేర్ చేసుకుంటాను. సో ఇక్కడైతే ఫస్ట్లీ ఇన్ ద మార్నింగ్ చేతన్ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాడు. సో ఈ రోజు అయితే ఇడ్లీ అండ్ బొంబాయి చట్నీ చేశాను అనమాట. ఈ రెండింటి కాంబినేషన్ మా హస్బెండ్కి బాగా ఇష్టం. ఆయన ఇంటి దగ్గర ఎప్పుడైనా ఉంటే మ్యాక్సిమం చేయడానికి ట్రై చేస్తాను. డిన్నర్లో అయినా ఒక్కొక్కసారి చేస్తూ ఉంటాను అనమాట. ఇంక ఈ మధ్య ఏంటంటే ఇడ్లీ దోశ ఇలాంటివి ఏం చేసినా చేతన్కి ఇంకా వాడు బ్రేక్ఫాస్ట్ అన్నట్టుగా ఇచ్చేస్తున్నాను అనమాట. ఇంకా వాడు ఎంత తింటే అంతే అన్నట్టుగా వదిలేస్తున్నాను. తర్వాత నేనైతే ఓట్స్ అట్లా ఏం ఫీడ్ చేయట్లేదు. కొంచెం ఎదుగుతున్నాడు కాబట్టి వాడికి బాగానే అలవాటు అవుతూ ఉంది. పర్వాలేదు, వాడికి నచ్చినట్టుగా వాడికి వీలైనట్టుగా కాస్త తింటూ కాస్త వంపుతూ అలా మేనేజ్ చేస్తున్నాడు అనమాట. సో దట్ అలా స్లోగా అలవాటు అయిపోద్ది కదా వాడంతటి వాడికి తినడం అన్నట్టుగా. సో ఇంతకు ముందు ఏంటంటే టైంకి ఆకలేసి వాడు అడిగేటప్పుడు పెట్టేదాన్ని అనమాట. తర్వాత ఏంటంటే ఇప్పుడు ఇంకా నేనే ఇంకా ఇలా ఎప్పుడన్నా చేసినప్పుడు డిఫరెంట్ బ్రేక్ఫాస్ట్ అయితే వాడికి ఇచ్చేస్తూ ఉంటున్నాను. సో దట్ వాడికి అలవాటు అవుతుంది అన్నట్టు. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది. ఆ తర్వాత ఇంకా ఫ్రెష్ అయ్యి వచ్చేసి రెడీ అయ్యామన్నమాట. ఇది సాటర్డే రోజు తీసిన వ్లాగ్. ఇంక ఈ రోజు టెంపుల్ కి కూడా వెళ్దాం అనుకుంటున్నాము. సో ఇంక ఈ రోజు కుదిరింది కదా అని చెప్పేసి మార్నింగే లేచి బ్రేక్ఫాస్ట్ అంతా చేసి రెడీ అయ్యామన్నమాట. మేమైతే చేయలేదులేండి, చేతన్ మాత్రమే చేశాడు. ఇంక మేము గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత చేద్దాంలే అన్నట్టుగా ఆగిపోయాము. బట్ వాడికి మాత్రం అంతసేపు ఉండలేడు కదా. ఇప్పుడు టైం వచ్చేసి 8:30 అలా అవుతుంది. ఇంకా మేము గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత చేద్దాంలే అన్నట్టుగా ఫస్ట్ అయితే చేతన్కి బ్రేక్ఫాస్ట్ పెట్టేసి అప్పుడు వాడిని ఫ్రెష్ అప్ చేసేసి రెడీ అయ్యాం అనమాట. సో అక్కడ నేను వాయిస్ ఉంచుదాం అనుకున్నాను కానీ బట్ పక్కన కన్స్ట్రక్షన్ జరుగుతుంది. సో దానివల్ల చాలా నాయిస్ సౌండ్స్ వస్తున్నాయి అనమాట. ఇంకా బాగాలేదు వాయిస్ కూడా ఏం వినడానికి అన్నట్టుగా ఇంకా ఆపేశాను. ఇంకా తర్వాత ఇంకా టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యామన్నమాట. ఇంక ఈ డ్రెస్ మీకు గుర్తుంది కదా, లాస్ట్ టైం షాపింగ్ వ్లాగ్లో షేర్ చేశాను, విశాల్ మార్ట్లో తీసుకున్నామని. ఇంకా అవి రెగ్యులర్గా యూజ్ చేస్తాం అనమాట. ఇంకా నేను చేతనైతే ఇంక ఇలా రెడీ అయిపోయాము. ఈరోజు మార్నింగే చక్కగా రెడీ అయ్యి టెంపుల్కి వెళ్తే చాలా పీస్ఫుల్గా అనిపించింది. అండ్ ఇదే రోజు చేతన్కి విటమిన్ ఏ డ్రాప్స్ కూడా వేయించాలన్నమాట. నార్మల్గా 6 monthsకి ఒకసారి వేస్తారు కదా, ఇంకా దానికి కూడా వెళ్లాల్సింది ఉంది. ఇంకా ఫస్ట్ అయితే టెంపుల్కి వెళ్ళి వచ్చేటప్పుడు ఇంకా వేద్దాంలే అన్నట్టుగా అందుకే బ్రేక్ఫాస్ట్ కూడా పెట్టేశాను. మళ్ళీ అది వేయించేటప్పుడు ఒక 1/2 hour వరకు ఫుడ్ ఏం పెట్టదని చెప్తారు కదా, ఇంకా సర్లే ఎందుకు ఒకవేళ అలా అన్నా ఇబ్బంది ఉండదు కదా అన్నట్టుగా అలా చేశాను అనమాట. అండ్ అక్కడ ఆంటీకి బాయ్ చెప్తున్నాడు చేతన్ అయితే. ఇంకా బాయ్ చెప్పేసి స్టార్ట్ అయ్యాము. ఇంకా మా ఇంటి దగ్గర టెంపుల్ ఉంటుంది కదా, వెంకటేశ్వర స్వామి టెంపుల్, అక్కడికే వెళ్తున్నాం అనమాట. సో టెంపుల్కి వచ్చేసి ఇంకా దర్శనం అయ్యి కంప్లీట్ చేసుకున్న తర్వాత అప్పుడు ఇంకా విటమిన్ ఏ డ్రాప్స్ వేద్దామని ప్లాను. ఈ విటమిన్ ఏ డ్రాప్స్ ఏంటంటే చిన్నపిల్లలకి 5 years లోపు కిడ్స్కి వేస్తారండి ఎవ్రీ 6 monthsకి. చాలా మంది మదర్స్కి తెలిసే ఉంటుంది కదా. సో మేము కూడా ఎవ్రీ 6 monthsకి వేయిస్తాము. ఇప్పుడు వాడికి వేయించాల్సిన టైం అనమాట. నేను జనవరి ఆ టైంలో మళ్ళీ బర్త్డేకి ముందు అలా వేయిస్తూ ఉంటాను. సో ఇంకా 2 సార్లు అన్నట్టు ఇయర్కి ఒక 2 times అన్నట్టుగా వేయిస్తాం అనమాట. ఇది వేయించడం వల్ల పిల్లలకి చాలా మంచిదండి. అసలు స్కిప్ చేయకుండా వేయించడానికే ట్రై చేయండి. ఇవి రెగ్యులర్గా మనకి ఆశా వర్కర్స్ ఉంటారు కదా, ఏఎన్ఎంస్, వాళ్ళు వేస్తారనమాట. గవర్నమెంటే ఫ్రీగా ఇలాంటివి అన్ని ప్రొవైడ్ చేస్తూ ఉంటారు కదా వ్యాక్సినేషన్స్తో పాటుగా. సో వాటిలో భాగంగానే ఇస్తూ ఉంటారు కాబట్టి మిస్ చేసుకోకుండా వేయించండి. మేము కూడా అది వేయిద్దామని ఎప్పటికప్పుడు వేయిస్తూ ఉంటాం అనమాట. అసలు స్కిప్ చేయము. ఎందుకంటే మనం పిల్లలకి ఎంత న్యూట్రిషియస్ ఫుడ్ పెట్టినా కొంతమంది తింటారు, కొంతమంది తినరు. అందుకే ఈ డ్రాప్స్ అనేవి వేయిస్తూ ఉన్నాం అనుకోండి, పిల్లలకి కూడా చాలా మంచిది. సో ఇంకా మేము కూడా టెంపుల్లో దర్శనం కంప్లీట్ చేసేసుకున్నాము. అండ్ ఈ వీక్ అయితే స్వామివారిని మీకు చూపించడం కూడా కుదిరిందనమాట. మీరు కూడా నమస్కరించేసుకుంటారు కదా అన్నట్టుగా ఇంకా హారతి ఇస్తున్న టైంలో వీడియో తీసి మీతో షేర్ చేశాను. అండ్ ఇంకా అక్కడి నుంచి ఇంకా ఫోటో స్టూడియో దగ్గరికి అయితే వచ్చాము. చేతన్ కోసం పోస్ట్ ఆఫీస్లో ఒక సేవింగ్ స్కీమ్ అయితే స్టార్ట్ చేస్తామని చెప్పాను కదా, ఇంకా దానికి సంబంధించి కొన్ని ఫొటోస్ అండ్ కొన్ని జిరాక్స్లు అవి కావాలన్నమాట. ఇంకా అవన్నీ తీసుకుందాంలే అన్నట్టుగా వచ్చాము. యాక్చువల్గా మేమైతే ఏదైనా ఒక మంచి పని, ఒక మంచి విషయం స్టార్ట్ చేసే ముందు
అది ఏదైనా సరే టెంపుల్కి వెళ్ళడం అనేది బాగా అలవాటు అనమాట. అండ్ ఇలా స్వామికి నమస్కరించుకుని చక్కగా మనస్ఫూర్తిగా టెంపుల్కి వెళ్ళొచ్చి అప్పుడు ఆ పని స్టార్ట్ చేస్తే చాలా బాగా జరుగుతుందని మేము బాగా బిలీవ్ చేస్తాము. ఇంకా అందుకే ఈరోజు మార్నింగే మంచిగా లేచి పూజ చేసుకుని టెంపుల్కి వెళ్ళొచ్చి అప్పుడు ఇంకా పోస్ట్ ఆఫీస్కి వెళ్దాంలే అన్నట్టుగా డిసైడ్ అయ్యాం అనమాట. చేసే పని చిన్నదైనా పెద్దదైనా మనం ఇలా మనస్ఫూర్తిగా మనకు నచ్చినట్టుగా ఫస్ట్ దేవుడి అనుగ్రహంతో స్టార్ట్ చేసామనుకోండి, నిర్విఘ్నంగా నిర్విరామంగా మంచిగా ఆ పని కంప్లీట్ అవుద్దని నాకు అనిపిస్తుంది. దానిలో ఒకవేళ ఎటువంటి అడ్డంకులు ఆటంకాలు ఎదురైనా మనం వాటన్నిటికీ భయపడకుండా సిరప్ లాగా ఒక స్పూన్తో ఇస్తారనమాట. మళ్ళీ ఏడుస్తాడో ఏంటో అనుకున్నాను కానీ అట్లాంటి ఇష్యూ ఏం లేకుండా చక్కగా బాగానే తాగేశాడు. అంటే అక్కడ పిల్లలు చాలా మంది ఆడుకుంటూ ఉన్నారనమాట. ఇంకా వాళ్ళతో పాటు వెళ్ళి ఆడుకుంటారని ఆటలాడుతూ అక్కడ ఇసుకలో చేతులు పెడుతూ రాళ్ళు విసురుతూ ఇంకా అంత ఓపెన్ ప్లేస్ చూస్తే ఆగడు కదా, ఇంకా వాడికి ఇష్టం వచ్చినట్టు ఆడేశాడు అనమాట కాసేపు. ఇంకా తర్వాత అప్పుడు ఇంకా విటమిన్ ఏ డ్రాప్స్ అవి వేసేసుకుని ఇంకా ఇంటికి వచ్చేసాం అనమాట. ఇంటికి వచ్చిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసేసాక అప్పుడు ఇంకా నేను మళ్ళీ వంట స్టార్ట్ చేస్తున్నాను. అప్పటికే టైం మేము బ్రేక్ఫాస్ట్ చేసేసరికి 10:30 అయిపోయింది. ఇంకా మళ్ళీ లంచ్ టైం అయిపోద్ది. దట్టు చేతన్ కూడా ఎర్లీగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేశాడు కదా, ఇంకా వాడు స్నాక్స్ అవి ఇష్టమైతే తింటాడు, లేకపోతే లేదు. ఆ స్నాక్స్ అనేవి చాలా వరకు తినడని చెప్పాలి. ఇంక లంచే డైరెక్ట్గా అడుగుతాడు అనమాట. మధ్యలో స్నాక్స్ పెద్ద ఇష్టం ఉండదు వాడికి, బ్రేక్ఫాస్ట్ నుంచి లంచ్ మధ్యలో. ఇంక లంచ్ 12కి అలా అడిగేస్తాడు. ఒకవేళ 8:30కి అలా బ్రేక్ఫాస్ట్ చేసేస్తే ఇంకా వాడు ఆకలేస్తుంది అనే టైంకి ఫుడ్ కుక్ చేసి ఉంచితే బెటర్ కదా అన్నట్టుగా ఇంకా ముందు 10:30కి వంట స్టార్ట్ చేసేసాను బ్రేక్ఫాస్ట్ అవ్వగానే. ఈ రోజు అయితే దొండకాయ కొబ్బరి ఇగురు అలాగే టొమాటో రసం చేయమన్నారు మా హస్బెండ్. ఇంకా అది చేస్తున్నాను అనమాట. ఇంకా ప్యారల్గా రెండు కుక్ చేసేస్తున్నాను. ఇంకా ఇలా అయితే ఏంటంటే కొంచెం క్విక్గా అయిపోద్ది కదా అన్నట్టుగా. ఈ దొండకాయ కర్రీ కొంచెం అవడానికి టైం పడుతుంది కానీ బట్ రసం ఏముంది, రైస్ కూడా ఇంకా కుక్కర్లో పెట్టేస్తాను కాబట్టి ఈజీగానే అయిపోతుంది. సో ఇలా ఫైనల్లీ ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోయింది. చిన్న చిన్న పీసెస్ కట్ చేయడమే ప్రాబ్లం, కానీ ఇంకా కర్రీ బాగానే అయిపోయిందిలేండి. కట్ చేసేసరికి నాకు ఆల్మోస్ట్ 11:15 అయిపోయింది అనమాట వంట అంతా కంప్లీట్ అయ్యేసరికి. మీన్వైల్ ఇంకా మా హస్బెండ్ ఈ మధ్య పాయసం చేయమని అడుగుతున్నారు అండ్ చేతను కూడా అడుగుతూ ఉన్నాడు అనమాట. ఈ మధ్య చేయలేదు, ఇంకా సర్లే సగ్గుబియ్యం పాయసంలా చేద్దాము అన్నట్టుగా స్టార్ట్ చేశాను. ఇంకా సగ్గుబియ్యం కూడా వేస్తే మంచిది కదా, ఓన్లీ సేమియాలో ఎందుకు ఎప్పుడు ఒకేలా చేస్తున్నాను కదా అన్నట్టుగా ఈసారి కొంచెం సగ్గుబియ్యం కూడా వేసి సగ్గుబియ్యం సేమియాతో పాయసంలా చేశాను అనమాట. లంచ్ తర్వాత తినడానికి ఉంటుంది కదా అన్నట్టుగా. సో మేమైతే పోస్ట్ ఆఫీస్లో ముందే వెళ్ళి అసలు ఏమేం కావాలి ఏంటి డీటెయిల్స్ అన్నీ కనుక్కునే వచ్చామన్నమాట. సో దట్ వెళ్ళే రోజు ఇంకా వీలు చూసుకుని చక్కగా అన్ని టెంపుల్కి వెళ్ళి కరెక్ట్గా వెళ్ళొచ్చేయచ్చు కదా, మళ్ళీ వెళ్ళి వచ్చి అట్లాంటివి ఏం లేకుండా అన్నట్టుగా ఇంకా ముందే వెళ్ళొచ్చాము. వాళ్ళు ఏం చెప్పారంటే 3 o'clockకి అలా రండి, ఇంకా ఫ్రీగా ఉంటుంది కాబట్టి మళ్ళీ ఒకసారి మీకు అంతా ఎక్స్ప్లెయిన్ చేసి ఇంకా ఒకసారి స్టార్ట్ చేసేసి పాస్బుక్ అది ఇచ్చేస్తామని చెప్పారనమాట. ఇంక సర్లే అన్నట్టుగా అప్పుడు ఇంకా లంచ్ చేసిన తర్వాత చేతను ఇంకా 12 కల్లా లంచ్ చేసేసి పడుకున్నాడు. ఇంకా వాడు 2:30 అలా లేచాడు. తర్వాత మళ్ళీ వాడికి కొంచెం ఫేస్ వాష్ చేసి ఫ్రెష్ అప్ చేసి ఇంకా అప్పుడు మళ్ళీ తీసుకుని వెళ్ళాం అనమాట. ఇంకా ఇక్కడే పోస్ట్ ఆఫీస్ కూడా మాకు దగ్గరే, మీరు చూస్తే ఇంకా మా కాలనీలో ఉంటుంది అనమాట. పోస్ట్ ఆఫీసులు చాలా వరకు మనకు నియర్ బై ఉంటాయిలేండి. మాకు ఇక్కడ ఒక బ్రాంచ్ ఉంది, ఇంకా సర్లే ఇక్కడే ఓపెన్ చేద్దాము, ఎప్పుడైనా పేమెంట్ చేయడానికైనా కొంచెం ఈజీగా ఉంటుంది కదా నాకు కూడా వెళ్ళడానికి. కొంచెం దూరం అయితే ఇబ్బంది కానీ ఇంకా వాకబుల్ డిస్టెన్సే కదా అన్నట్టుగా ఇక్కడే స్టార్ట్ చేద్దామని వచ్చాము. ఇంక ఈ స్కీమ్ ఏంటి, ఎంత పే చేస్తున్నాము, ఎలా పే చేస్తాము అండ్ ఎంత పే చేస్తే ఎంత అమౌంట్ వస్తుంది, దీని గురించి అన్ని కంప్లీట్ డీటెయిల్స్ అన్ని నేను నెక్స్ట్ వీడియో అంటే ఈ వీడియో దానికోసం మనం సేవింగ్ ఎలా చేయాలి అంటే ఇప్పటి వరకు మన మంత్లీ ఉన్న ఖర్చులతో పాటుగా ఈ సేవింగ్ కూడా మనీ ఎలా దాచాలి, ఎలా సేవ్ చేసి ఈ స్కీమ్ ని మనం కంటిన్యూ చేయాలి, ఎంత పే చేస్తే మనకు బెనిఫిట్, ఎలా పే చేస్తే బెనిఫిట్, ఇవన్నీ కూడా నేను డీటెయిల్డ్ గా ఒక వీడియోలో షేర్ చేస్తానండి. మేమైతే చాలా ఆలోచించి చాలా విషయాలు తెలుసుకొని చాలా మంది పెద్దవాళ్ళ సజెషన్స్ తీసుకున్న తర్వాత ఈ స్కీమ్ అయితే స్టార్ట్ చేస్తున్నాం అనమాట. సో మాకు కూడా వెల్ విషర్స్ చెప్పారు, ఇంకా వాళ్ళ సజెషన్ మీద మేము కూడా కొంత రీసెర్చ్ చేసాము. చేసిన తర్వాత బెస్ట్ అనిపించాక ఇంకా అప్పుడు స్టార్ట్ చేస్తున్నాం అనమాట. ఇంకా పెద్దవాళ్ళు చెప్పారంటే మనం వినాలి కదా, వింటేనే మనకి ఏదైనా సరే మంచి
నేను ఎప్పుడు అన్నారు అమ్మో అలా పడుకుంటా నానా ఇంకా సౌండ్ ఎలాగెలాగా అలా పడుకుంటా నానా అమ్మా అలా పడుకుంటాడంట. మరి నేను ఎప్పుడు గురక పెట్టలేదు, నువ్వు ఓవర్ యాక్షన్ చేయక అర్థమైందా? అర్థం చేసుకుంటారు, అర్థమైంది. అండ్ ఇక్కడ చూసారా చేతన్ మా హస్బెండ్ ని అలా ఏడిపిస్తున్నాడు, అలా పడుకుంటారని చెప్తున్నాడు. అసలు పాపం ఆయన అలా పడుకోరు, కానీ ఏంటో ఎక్కడ విన్నాడో ఏమిటో తెలియదు కానీ మనకి అసలు అలా సౌండ్ చేస్తూ అలా పడుకుంటారు అని చెప్తున్నాడు అనమాట. ఎంత క్యూట్ గా అనిపించిందో, మేము ఎంతసేపు నవ్వుకున్నామంటే ఎన్నిసార్లు అడిగినా అలానే చేసి చెప్తున్నాడు అనమాట. కళ్ళు చూడండి ఎలా మూసుకుంటున్నాడు, అంటే కనిపించినట్టుగా కళ్ళు మూసుకుని అలా చెప్తున్నాడు అనమాట. చాలా క్యూట్ గా అనిపించింది, మాకు ఒక మెమరీలా ఉంటది కదా అన్నట్టుగా క్లిప్పింగ్ అయితే ఇక్కడ యాడ్ చేస్తున్నాను. సో ఇదండి ఇవాల్టి మన వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.